ఒక అంశం చాలా గ్యాప్ తర్వాత సమంత మళ్ళీ ఒక మూవీ చేసి బిగ్గెస్ట్ హిట్ సార్. సో మహిళల ప్రధాన పాత్రలు తీసినటువంటి ఆ సినిమాకి ఆల్ టైమ్ రికార్డులుగా కూడా దూసుకెళ్తుంది సార్. చాలా సంతోషించాలి. అంటే సినిమాగా కానీ ఒక వ్యక్తిగా కానీ మహిళగా కానీ. అందుకని ఇప్పుడు మహిళలందరూ మా ఇంటి బంగారం అన్నారు సమంత. ఆ సినిమా విజయవంతం కావటము, మహిళా చిత్రాల్లో చాలా అసాధారణమైన వసూళ్లు సంపాదించడం ఒకటైతే, వ్యక్తిగతంగా నటిగా ఆ పట్టుదల ఆమె చూపిన దాన్ని కూడా అభినందిస్తున్నారు. మొదటిసారిగా సినిమా హాళ్లలో మహిళలు కూడా ఈలలు వేయటము, మహిళలు కూడా కేరింతలు కొట్టడం అన్నది ఈ సినిమాలోనే జరుగుతుంది. అంటే ఒకటి, మహిళ ఎంత సప్రెషన్కి అణచివేతకు గురవుతుంది అన్నది ఒకటైతే, రెండోది సమంత చేసిన ఫైట్, సమంత మీద జరిగిన దాడి, వీటన్నిటి వల్ల కూడా ఇన్స్పిరేషన్. ఈ సినిమా డైరెక్టర్ నందిని రెడ్డి కూడా మహిళే కావడం, వీళ్ళిద్దరు కలిసి ఇంతకుముందు ఓ బేబీ అని ఇంకొక పెద్ద విజయం సాధించడం, ఇట్లాంటివన్నీ కూడా కారణమైండొచ్చు. ఇప్పుడు మనం సమంతను కనుక తీసుకుంటే, ఆమె అంతకుముందు నటీమణిగా చాలా గ్లామర్ స్టార్గా ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకొని విడాకులు, ఆ నేపథ్యం ఆమె మీద చాలా రాసి అందరూ మీడియాలో ఇష్టానుసారం రాస్తుంటే మాలాంటి వాళ్ళని చెప్పేవాళ్ళు ఎందుకు వ్యక్తిగతంగా చేస్తారని, దాని మీద ఆమె కోర్టుకు వెళ్ళి వాటిని ఆపేయాల్సినంత పరిస్థితి వచ్చింది. అప్పటికి కూడా వాళ్ళ అభిమానులందరూ ఈమె మీద పడటం. ఈ సమయంలో ఆమెకు కళ్ళకు సంబంధించిన ఒక సమస్య వచ్చింది. అప్పుడే శాకుంతలం సినిమా కూడా విడుదలైంది. అయినా రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ఆమె ఫైట్ చేస్తూ వచ్చారు. దాంతోపాటు కాస్త మోటివేటింగ్, ఇన్స్పైరింగ్ కోట్స్ అవి పెడుతూ తన మీద జరిగే దాడులను తల వంచలేదని చెప్తూ అలా ఆమె నడిపించుకొట్టించే వచ్చారు. చాలా మంది దీన్ని భరించలేకపోయారు. ఈమె అదే పనిగా పబ్లిసిటీ కోసం, సెన్సేషన్ కోసం చేస్తున్నారు, అట్లా ఇట్లా అన్నారు. కానీ ఆమె తెలుగు పరిశ్రమలోనే కాకుండా హిందీ పరిశ్రమలో కూడా తన ప్రభావం చూపించి ఒక వెబ్ సిరీస్ కూడా చాలా సక్సెస్ఫుల్గా, వెబ్ సిరీస్లో కూడా డిఫరెంట్ రోల్ వేసి, ఇప్పుడు మా ఇంటి బంగారం తీస్తే అంటే ఒక భాష, ఒక ఇంద్ర, ఒక సమరసింహారెడ్డి, ఇట్లాంటి సినిమాల్లో ఒక డిఫరెంట్ నేపథ్యంలో నుంచి వచ్చి హీరోయిజం చాలా చూపించినట్టుగా, ఈమె హీరోయినిజం వాళ్ళకంటే చాలా ఎక్కువగా చూపించారు. బట్ వాట్ సర్ప్రైజ్డ్ మెనీ, చాలా మంది ఆశ్చర్యపోయింది ఏంటంటే, చీర మామూలు సాంప్రదాయ వస్త్రధారణలోనే అంత ఈజ్తో ఆమె నటించడం అనేది నిజంగా షాక్ చేసింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సమయంలో. గతంలో కూడా అఫ్ కోర్స్ నాదియా అని చాలా కాలం కిందటే ఉండేది. ఆ తర్వాత విజయలలిత ఒక దశలో, వాణిశ్రీ కూడా కొంతవరకు చేశారు. కానీ వాళ్ళు ప్రధానంగా ఫ్యామిలీ హీరోయిన్స్. బట్ అనుష్క లాంటి వాళ్ళు ఒక దశలో, విజయశాంతి, అనుష్క, ఆమె కర్తవ్యం, వైజయంతి ఇట్లాంటివి వచ్చినప్పుడు, ప్రతిఘటన, ఇట్లాంటి హీరోయిన్ లేడీ ఓరియంటెడ్. ఇటీవల లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ బాగా తగ్గి పూర్తిగా ఆర్నమెంటల్స్గా లేదా డాల్స్గా చూపిస్తున్న పరిస్థితుల్లో ఈ మధ్య కూడా చాలా సినిమాల్లో లేడీస్ అంటే ఓన్లీ హీరోయిన్, ఆఖరిగా మనం మొన్న అనుకోకూడదు, మొన్న సినిమాలో పాత్రను కూడా మార్చాల్సి వచ్చింది కదా. ఇంకోసారి మనం ఇప్పుడిప్పుడే ఆ సినిమా నడుస్తుంది కాబట్టి మనం చర్చ, ఇప్పుడు వాళ్ళే మార్చుకున్నారు కాబట్టి ఇంకా అనవసరం కూడా. కాబట్టి ఆల్ ఇన్ వన్ లాగా ఇక్కడ సమంత వ్యక్తిగత జీవితంలో, నట జీవితంలో, మహిళా కోణం, మూడింట్లో కూడా ఒక పెద్ద విజయం సాధించడం. రెండో పెళ్లి చేసుకున్నారు, దాని మీద కూడా రకరకాల కన్నా నిలదొక్కున్నారు. వాళ్ళు ఈ విజయం వాళ్ళు సాధించారు. సో తప్పకుండా అభినందిస్తున్నారు అందరూ. వసూళ్లలో కూడా పైగా విజయోత్సవ సభల్లో కూడా చాలా సార్లు కంటతడి పెట్టుకొని చెప్పింది అనమాట. చాలా సార్లు దీని కంటిన్యూషన్ లక్ష్మి, నేను మెటర్నరీ లీవ్ తీసుకుంటున్నానని చెప్పారు. చూడండి, చాలా గొప్ప విషయం. ఎందుకంటే మహిళలు వాళ్ళ గ్లామరు, ఏదో పెళ్ళి అయిన తర్వాత ఇది పోతుంది, ఇట్లాంటి ట్రెడిషనల్ రాంగ్ నోషన్స్ మనలో ఉన్నాయి. కాబట్టి కొద్ది రోజులు ఆగటము, తర్వాత ఇట్లాంటివి అవి కూడా మీడియాలో పెద్ద ఏదో విషయాల్లో. కానీ ఆమె చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఒక సక్సెస్ ఇచ్చాను మీకు, నేను బ్రేక్ తీసుకుంటున్నాను, ఇప్పుడు బేబీ బంప్ ఫోటోలు కూడా పెడుతున్నాను. ఇవన్నీ కూడా ఇందులో ప్రతిదీ కూడా వీటికి సోషల్ వాల్యూ, సినిమాటిక్ వాల్యూ, పర్సనల్ వాల్యూ అన్నీ ఉన్నాయనుకుంటున్నాను. అందుకే ఈ విషయంలో మనం సమంతను, మహిళలను కూడా అభినందించాల్సిన ఇది ఉంది. వాళ్ళలో ఉన్న ప్రతిభను, శక్తి సామర్థ్యాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఇలాంటి సినిమాల్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు, ఇలాంటివి రావాలి, చాలా రోజుల తర్వాత ఇంత మంచి సినిమా చూసామని. ఇంకా భిన్నమైన కథనాలు అన్నిటితో కూడా రావచ్చు. ఇక్కడ ఆమె కేవలం హీరోయిజం అన్నది ఏమీ లేదు. హీరోయిజం ఏం కాదు, హీరో హీరోయిన్ ఎవరైనా ఒకటే, నాయకుడు నాయిక, పేర్లోనే నాయకుడు నాయిక ఉన్నప్పుడు నాయిక కేవలం తోకలాగా ఎందుకు మారుతుంది? నాయిక కూడా సమాన భాగస్వామి కదా. కొన్ని సందర్భాలు అసలు లీడింగ్, ఇప్పుడు మనం చంటి లాంటి సినిమా తీసుకున్నాం అనుకోండి, హీరోయినే మెయిన్. అవును సార్, ఉదాహరణకు ఎన్నో ఉంటాయి అట్లాంటివి.
సో చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన మంచి సినిమా, మహిళా సినిమా. ఎస్ సార్. సరే, మరొక అంశం, ఆగని అయోధ్య చిచ్చు, వినయ్ కతియా